సంపురి దొంగలంతా. ఈ కళ్ళు కాంపౌండ్లు టోటల్గా బంద్ చేయాలి. కళ్ళు కాంపౌండ్లు మొత్తం బంద్ చేయాలి. ఇది గీత కార్మికులకి గౌడ్లకి సంబంధం లేని అంశం. దీనివల్ల ఒక 10-15 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప ఎవ్వరికి ఉపయోగం లేదు. ఆ 10-15 కుటుంబాల కోసం వేలాది మంది ప్రజల జీవితాలన్నీ వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవాలన్నా? కొన్ని వేల మంది, నేను అంటున్నా కదా, అదే ఒక్కొక్క కళ్ళు కాంపౌండ్లో మంచి గిరాకీ ఉన్న అత్తాపూర్ లాంటి కళ్ళు కాంపౌండ్స్లో దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల కౌంటర్ అవుతున్నదట. 5 లక్షల రూపాయలు ఒక బీర్ సీసా కళ్ళు 50 రూపాయలు, 5 లక్షలు అవుతుందంటే ఎన్ని సీసాలు వాడు అమ్ముతుండాలా? లెక్కేయండి. అంటే అన్ని సీసాలు తాగిన అంతమంది జనం అనారోగ్యం పాలవుతున్నట్టు లెక్క. పిచ్చోళ్ళు తిరుగుతుంటారండి కళ్ళు తాగేటోళ్ళంతా, పిచ్చోళ్ళు లెక్క. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అది అలవాటు అవుతున్నది. ఇది విపరీతంగా ఇది అవుతున్నది. నాకు చెప్తున్నా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు అంటే కళ్ళు రాదట. ఇప్పుడు కొన్ని గౌడ్లు అక్కడ గీత కార్మికులతోని మాట్లాడుకున్న కింద మడ్డి ఉంటుంది కదా, ఆ కింద జమైన మడ్డినంతా ఒక దగ్గరికి సేకరిస్తారట వీళ్ళే, ఈ మాఫియా అంతా. ఆ సేకరించిన మడ్డి, ఎందుకంటే కళ్ళు ఫ్లేవర్ కావాలి కదా, వాసన చూడగానే కళ్ళు అని అనుకోవాలి కదా, ఆ ఫ్లేవర్ రావాలి కదా, దానికోసం ఆ మడ్డినంతా సేకరించి ఒక దగ్గర పోస్తుంటారట. రోజు ఇంత పోసి ఒక దగ్గర అయిన తర్వాత పెద్ద డ్రమ్ములల్లా ఆ మడ్డినంతా అలా కుమ్మరించి నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసి దాన్ని తిప్పి అదొక ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చిందంటే ఈ ఆల్ఫ్రాజోలము, ఈ డైజోపాము, ఇట్లాంటి ఈ డ్రగ్స్, ఈ కెమికల్స్ అని అందులో యాడ్ చేస్తారు. మనం దాదాపు ఒక 5-6 కళ్ళు కాంపౌండ్స్ మనతో వెలుగు తిరిగింది. ఏమంటున్నారు వాళ్ళు? మాకు నిద్ర వస్తుంది తాగితే. నిద్ర రావడం అంటే ఏంది? ఆ డైజోపాము ఆల్ఫ్రాజోలం కలిపితే నిద్రనే వస్తుంది, మత్తు వస్తుంది. అది లోపలికి పోయి కిడ్నీలని, లివర్ని, గుండెని మొత్తాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఒకవేళ అది ఒకరోజు తాగకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు. నిన్న కూడా మహిళ చచ్చిపోయింది. మళ్ళీ ఈ కళ్ళు ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఇది దొరుకుతుంది, బయట మంచి కళ్ళు దొరుకుతుందా?